1972లో ఈడీ అమీన్ అనే నియంత ఉగాండాలో పవర్లో ఉన్నప్పుడు ఆయన ఒక అల్టిమేటం జారీ చేశాడు. అతనికి అల్లా కలలో కనిపించి భారతీయుల్ని దేశం నుంచి గెంటేమని చెప్పాడంట. దాదాపు 50,000 మంది భారతీయులను దేశం నుండి 90 రోజుల్లో వెళ్లిపోవాలని చెప్పేశాడు. ఈ సంఘటన తర్వాత ప్రపంచం ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఏషియన్ ఫ్రమ్ ఉగాండా అని గుర్తించుకుంది. అసలు ఐరనీ ఏంటంటే ఆ టైంలో ఉగాండా ఎకానమీ అంటే ఆల్మోస్ట్ పూర్తిగా భారతీయుల చేతుల్లోనే ఉండేది. దేశంలోని 90% ట్రేడ్ ఇండస్ట్రీస్ బిజినెస్ భారతీయులే రన్ చేసేవారు. మొత్తం ట్యాక్స్ రెవెన్యూలో కూడా దాదాపు 90% కాంట్రిబ్యూషన్ వాళ్ళదే. బేసికల్లీ చెప్పాలంటే యుగాండన్ ఎకానమీకి ఇండియన్సే బ్రెయిన్, బ్యాక్ బోన్, బ్లడ్ సర్క్యులేషన్ అన్ని. కానీ డిక్టేటర్ గారికి అది మాత్రం కనిపించలేదు. ఇండియన్స్ వెళ్లిపోతే యుగాండియన్స్ రిచ్ అవుతారని కలలో దేవుడు చెప్పాడంట ఈయనకి. దాంతో భారతీయులు అందరూ వెళ్లిపోయారు. రిజల్ట్ సినిమా క్లైమాక్స్ లో వచ్చింది. కొద్ది నెలల్లోనే బిజినెస్ కొలాప్స్ అయ్యాయి. ఫ్యాక్టరీస్ ఒక్కొక్కటిగా మూసుకుపోయాయి. షాప్స్ ఖాళీ అయ్యాయి. ఎకానమీ లిటరల్లీ ఫ్రీ ఫాల్ లోకి వెళ్లిపోయింది. ఒకప్పుడు ఈస్ట్ ఆఫ్రికాలో స్ట్రాంగెస్ట్ ఎకానమీగా ఉన్న యుగాండా కొద్ది సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటిగా మారిపోయింది. ఈడీ అమీన్ రెజిమ్ పడిపోయింది. తరువాత కొత్త ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకున్నారు, ఇండియన్స్ లేకుండా ఎకానమీ రన్ అవ్వదు అని. అందుకే భారతీయులను తిరిగి రావాలని అఫీషియల్లీ ఇన్వైట్ చేశారు. మళ్లీ యుగాండా ఎకానమీలో దాదాపు 60% బిజినెస్ షేర్స్ ఇండియన్స్ చేతుల్లోనే ఉంది. అంటే అప్పట్లో వాళ్ళను బయటకు పంపిన దేశమే ఇప్పుడు ప్లీజ్ కమ్ బ్యాక్ అండ్ రీబిల్డ్ అవర్ ఎకానమీ అని చెప్పాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి. అసలు ఈ ఈదీ అమీన్ ఎవరు? ఇతను ఇండియన్స్ మాత్రమే కాదు, తమ దేశస్తుల్ని సైతం నరకం చూపించిన మానవ మృగం. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఒక మామూలు మనిషి కథ కాదు. సాక్షాత్తు నరకం నుంచి భూమికి వచ్చిన ఒక రాక్షసుడి రక్త చరిత్ర. అతను ఉగాండా గడ్డపై 3 లక్షల మంది ప్రాణాలను గాలిలో కలిపేసిన ఒక అన్స్టాపబుల్ మాన్స్టర్. ప్రపంచం అతన్ని ఒక క్రూరమైన నియంత అని పిలిస్తే ఉగాండా ప్రజలు మాత్రం ఒకప్పుడు అతన్ని దేవదూత అని నమ్మారు. ఒక వంటవాడి స్థాయి నుంచి దేశాన్ని శాసించే కింగ్ స్థాయికి ఎదిగి చివరకు నరమాంస భక్షకుడుగా మారిన ఈడీ అమీన్ అసలు కథ ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇక మీదట ఇలాంటి స్ట్రాంగ్ ఫ్యాక్ట్స్, షాకింగ్ స్టోరీస్, గ్రౌండ్ రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేసే జియో పొలిటికల్ వీడియోస్ రెగ్యులర్ గా మీ ముందుకు వస్తూనే ఉంటాయి. కానీ అవన్నీ మీ వరకు చేరాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక పేద దేశం, ఆ దేశ నడిబొడ్డున మరణం వాసన వస్తున్న ఒక అద్భుతమైన రాజభవనం. నేడు ఆ గోడలు 3 లక్షల మంది నిర్భాగ్యుల పెయిన్ఫుల్ డెత్ కి మూగ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఎటు చూసినా కుప్పలు తెప్పలుగా పుర్రెలు, రక్తం గడ్డకట్టిన మరకలు, ప్రాణాల కోసం సాగించిన పోరాట ఆనవాళ్లు మరియు ఊహకి అందని టార్చర్ టూల్స్ కనిపిస్తాయి. తన 4వ భార్య గర్భవతిని కూడా చూడకుండా టేబుల్ పై పడుకోబెట్టి ఆమె చేతులు నరికి కాళ్లు కోసి శరీర భాగాలను తారుమారు చేసిన ఆ రాక్షసత్వం ఈ గోడల మధ్య జరిగింది. శవాలతో గంటల తరబడి మాట్లాడుతూ వాటి మధ్య నిద్రించే ఆ సైకోపాత్ ఈడీ అమీన్. 1925 ప్రాంతంలో ఉగాండాలోని కాట్వా తెగలో పుట్టిన అమీన్ చిన్నప్పటి నుంచే బ్రిటిష్ బానిసత్వాన్ని మరియు తన తెగలోని బ్రూటల్ రిచువల్స్ చూస్తూ పెరిగాడు. ఒక మనిషిని చంపి రక్తం తాగడం అతనికి చాలా నార్మల్ బిజినెస్. అంతటి కిరాతకుడిని ఉగాండా ప్రజలు ఎందుకు ఇంతలా ప్రేమించారంటే అది అతను ప్రదర్శించిన సూడో ప్యాట్రోటిజం మరియు బ్రిటిష్ వారిని గడగడలాడించిన తీరు వల్లే. ఆ ప్రజల దృష్టిలో అతను ఒక క్రూరమైన నియంత మాత్రమే కాదు, తమని బానిసత్వం నుంచి రక్షించే ఒక గాడ్ ఫాదర్ అని భ్రమపడ్డారు. కానీ చివరకు అదే భ్రమ వారిని శ్మశానంలో నిలబెట్టింది. చిన్నతనంలోనే తండ్రి నీడకు దూరమై ఆకలితో అలమటించిన ఆ బాలుడికి పేదరికం అంటే ఏమిటో అడుగడుగునా తెలిసింది. కేవలం 4వ తరగతి చదువుతోనే హై స్కూల్ కి స్వస్తి పలికి పొట్ట చేత పట్టుకుని కూలి పనులకు వెళ్లిన ఈడీ అమీన్ చివరకు తన 21వ ఏట బ్రిటిష్ సైన్యంలో ఒక అసిస్టెంట్ కుక్కుగా చేరాడు. అయితే 6 అడుగుల 4 అంగుళాల భారీ కాయం, కొండంత బలం ఉన్న అమీన్ ను చూసిన బ్రిటిష్ దొరలకు ఇతను వంటగది కంటే యుద్ధ భూమిలోనే ఎక్కువగా ఉపయోగపడతాడని అర్థమైంది. వారికి కావాల్సింది తెలివైన వాడు కాదు, వాళ్ళు చెప్పినట్టు వినే ఒక బ్లైండ్లీ లాయల్ సోల్జర్.
ఆ అవసరాన్ని అమీన్ తన విధేయతతో తీర్చాడు. బ్రిటిష్ వారు అతనికి బాక్సింగ్, స్విమ్మింగ్ మరియు రగ్బీ వంటి క్రీడలతో పాటు సైనిక వ్యూహాల్లో రాటుదేలేలా ట్రైనింగ్ ఇచ్చారు. ఒకప్పుడు గరిటె తిప్పిన చేతులతోనే ఆఫ్రికా గడ్డపై బ్రిటిష్ ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి తన సొంత జాతి ప్రజలపైనే తుపాకీ ఎక్కుపెట్టాడు. ఒక సాధారణ కుక్కు నుంచి ఉగాండాను గడగడలాడించిన బాక్సింగ్ ఛాంపియన్ గా, సైనిక అధికారిగా అతను ఎదిగిన తీరు చూస్తుంటే ఒక రాక్షసుణ్ణి సృష్టించడానికి వ్యవస్థే ఎలా పునాదులు వేసిందో అర్థమవుతుంది. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక వీషియస్ హంటింగ్ డాగ్ లా మారిన ఈడీ అమీన్ తన యజమానుల కోసం కన్న తల్లి లాంటి ఆఫ్రికా గడ్డను రక్తసిక్తం చేశాడు. 1952 నుండి 1960 వరకు జరిగిన మావ్ అప్రైజింగ్ సమయంలో కెన్యా మరియు సోమాలియా పోరాట యోధులను అణిచివేయడానికి బ్రిటిష్ వారు అమీన్ ను ఒక ఆయుధంగా వాడుకున్నారు. అతని క్రూరత్వం ఎంతటిదంటే శత్రువులు బ్రతికుండగానే సమాధి చేసేవాడు, లేదా చూసేవారికి వెన్నులో ఉనికి పుట్టేలా అతి భయంకరమైన టార్చర్ మెథడ్స్ తో వారి ప్రాణాలు తీసేసేవాడు. తన సొంత ప్రజల రక్తాన్ని ఏ మాత్రం కనికరం లేకుండా చిందిస్తూ బ్రిటిష్ దొరల మెప్పు పొందడమే తన ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాడు. అమీన్ చూపించిన ఈ మెర్సిలెస్ బ్రుటాలిటీని చూసి ముగ్ధులైపోయిన బ్రిటిష్ వారు అతనికి వరుసగా ప్రమోషన్లు కట్టబెట్టారు. ఫలితంగా 1962 నాటికి చదువురాని ఆ మాజీ వంటవాడు బ్రిటిష్ సైన్యంలోనే అత్యంత శక్తివంతమైన సెకండ్ హైయెస్ట్ ర్యాంకింగ్ ఆఫీసర్ హోదాకి చేరుకున్నాడు. ఒక దేశ ద్రోహిగా మొదలైన అతని ప్రయాణం ఉగాండా విధిరాతను మార్చేసే ఒక బ్లడీ డిక్టేటర్ గా మారిపోయాడు. బ్రిటిష్ సైన్యంలో ఎదుగుతున్న క్రమంలోనే అమీన్ ను మిల్టన్ ఒబేటే అనే ఒక ష్రౌడ్ అలీ అనే ఆ వ్యక్తి తోడయ్యాడు. వీరిద్దరి స్నేహం కేవలం వృత్తిపరమైనది మాత్రమే కాదు, తెర వెనుక సాగించిన ఇల్లీగల్ స్మగ్లింగ్ సామ్రాజ్యానికి పునాది. బంగారం, ఏనుగు దంతాలు, ఆయుధాలు మరియు కాఫీని అక్రమంగా తరలిస్తూ అడ్డొచ్చిన ప్రతి ఉగాండా వాసిని అత్యంత క్రూరంగా అంతం చేస్తూ అమీన్ తన రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. బ్రిటిష్ అధికారులు ఈ కరప్ట్ యాక్టివిటీస్ ని గుర్తించే లోపే కాలం మించిపోయింది. ఉగాండా స్వాతంత్ర కాంక్షతో రగిలిపోతుంది. సరిగ్గా అక్టోబర్ 9, 1962న ఉగాండాకు స్వాతంత్రం సిద్ధించగానే ఒబోటో అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టగా ఈడీ అమీన్ మొత్తం దేశ సాయుధ దళాలకు కమాండర్ ఇన్ చీఫ్ అయి కూర్చున్నాడు. ఒకప్పుడు సమాన స్థాయిలో స్మగ్లింగ్ చేసిన స్నేహితులు ఇప్పుడు బాస్ మరియు సబార్డినేట్ కావడంతో వారి మధ్య పవర్ స్ట్రగుల్ మొదలైంది. అధికారం, అంతులేని ధనం మరియు అహంతో నిండిన వారి బంధంలో పగుళ్లు రావడం ఉగాండా పాలిట ఒక డెడ్లీ నైట్ మేర్ గా మారబోతుందని అప్పుడు ఎవ్వరూ ఊహించలేదు. ఈ అధికార దాహం చివరకు ఏ స్థాయికి చేరుకుందంటే తనను పదవి నుంచి తప్పించాలనే ఒబోటో వ్యూహాన్ని చూసి ఈడీ అమీన్ రగిలిపోయాడు. తనకున్న ఆర్మడ్ ఫోర్స్ ను పట్టును విడగొట్టేలా ఒబోటే చేసిన ఆ ప్లాన్ అమీన్ గుండెల్లో పగను రగిలించింది. అమీన్ మైండ్ లో 2 లక్ష్యాలున్నాయి. ఆ విలాసవంతమైన ప్రెసిడెన్షియల్ థ్రోన్, రెండోది తన శత్రువు ఒబోటే అంతం. కానీ అమీన్ ఇక్కడ ఒక మాస్టర్ మ్యానిపులేటర్ గా వ్యవహరించాడు. నేరుగా దాడి చేయకుండా సామాన్య ప్రజల మధ్యకు వెళ్లి వారితో కలిసి స్టెప్పులేస్తూ వారి కష్ట సుఖాలు వింటూ ఒక ప్రజా నాయకుడి ముసుగు వేసుకున్నాడు. ప్రజలు అతన్ని తమ కష్టాలు తీర్చే సేవియర్ అని నమ్మటం మొదలుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో జనవరి 25, 1971న ఒబోటే ఒక మీటింగ్ కోసం సింగపూర్ వెళ్లడం అమీన్ కు అందివచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ అయ్యింది. వెంటనే అమీన్ సైన్యం సహాయంతో అధికారాన్ని హస్తగతం చేసుకుని తనను తాను ఉగాండా అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. అలా ఒక సాధారణ సైనికుడి ముసుగులో ఉన్న రాక్షసుడు ఉగాండా సింహాసనాన్ని అధిష్ఠించడంతో ఆ దేశ చరిత్రలోనే అత్యంత భయానకమైన డార్క్ చాప్టర్ మొదలైంది. ఇక అక్కడి నుంచి మొదలైన ఆ రక్తపాతం ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. సింహాసనంపై కూర్చోగానే అమీన్ వేసిన మొదటి అడుగు తన శత్రువు ఒబోటే ఉగాండా గడ్డపై అడుగు పెట్టకుండా కంప్లీట్ బ్యాన్ విధించడం. అంతేకాదు, ఎవరైనా ఒబోటేతో చేతులు కలిపినా లేదా అతనికి సమాచారం అందించినా వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని దేశమంతా ఒక డెత్ వార్నింగ్ పంపాడు. ఆపై ఎవరికీ తెలియకుండా కేవలం తన కనుసన్నల్లో పనిచేసే ఒక భయంకరమైన కిల్లర్ స్క్వాడ్ ను ఏర్పాటు చేశాడు. వీరికి ఉన్న ఏకైక పని వేట. ఎవరి పైనైనా అనుమానం వస్తే చాలు, విచారం లేదు, సాక్ష్యాలు అవసరం లేదు, నేరుగా మృత్యువే. ఈ క్రూరత్వం ఏ స్థాయికి చేరిందంటే కేవలం అనుమానం మీదే మొత్తం తెగలను ఓచకోత కోసేంత అబ్సల్యూట్ పవర్ వారి సొంతమైంది. ముఖ్యంగా అచోలి మరియు లాంగో తెగలకు చెందిన వేలాది మంది ప్రజలు ఒబోటో మద్దతు ఇస్తున్నారన్న చిన్న నెపంతో అత్యంత దారుణంగా ఓచకోతకు గురయ్యారు. నరమేధం కొనసాగుతున్న వేళ 1972లో ఈడీ అమీన్ ఒక వింతైన కథను తెరపైకి తెచ్చాడు.
తన కలలో అల్లా కనిపించి ఉగాండా గడ్డపై ఉన్న ఆసియా వాసులందరినీ తరిమి కొట్టమని ఆదేశించాడని ప్రకటించాడు. ఆ మరుసటి రోజే అతను దేశానికి ఒక డెడ్లీ అల్టిమేటం ఇచ్చాడు. ఉగాండా కేవలం ఉగాండా వాసులకే సొంతం, ఇక్కడున్న పరాయి వాళ్ళందరూ వెళ్లిపోవలసిందని అల్టిమేటం జారీ చేశాడు. వారు ఎక్కడ తన అధికారాన్ని శాసిస్తారో అన్న ఇన్సెక్యూరిటీతో వారి ఆస్తులను సైన్యం బలవంతంగా లాక్కోవడం ప్రారంభించింది. ప్రాణభయంతో దేశం విడిచి వెళ్లడానికి నిరాకరించిన ఆ అభాగ్యులను కాన్సంట్రేషన్ క్యాంప్స్ లో బంధించి నరక యాతన చూపించారు. ఎంతటి రాక్షసత్వం అంటే వేలాది మందిని, చివరకు 4,000 మంది వికలాంగులను సైతం ఆకలితో ఉన్న మొసళ్ల నోటికి సజీవంగా ఆహారంగా విసిరేశాడు. స్థానిక గిరిజనులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని హింసిస్తూ ఉగాండాను ఒక శవాల దెబ్బగా మార్చేసిన ఆ రక్త చరిత్ర వింటేనే ఎవరికైనా గూస్ బంప్స్ రావడం ఖాయం. అమీన్ తన రాజభవనం కింద ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ 5 గదులు కేవలం గదులు కావు, అవి హ్యూమన్ స్టార్టర్ హౌసెస్. కిటికీలు లేవు, కనీసం గాలి ఆడేందుకు వెంటిలేషన్ కూడా లేదు. ఆ గదుల తలుపులను హై వోల్టేజ్ కరెంటు ప్రవహిస్తూ ఉండేది. పొరపాటున ఎవరైనా తాకితే క్షణాల్లో బూడిదే. అమీన్ సైన్యం అమాయక ప్రజల కళ్లకు గంతలు కట్టి ఆ చీకటి గదుల్లోకి తోసేసేవారు. లోపల ఊపిరాడక భయంతో ప్రాణాల కోసం కొట్టుకుంటూ వారు చేసే ఆర్తనాదాలు అమీన్ కు ఒక హారిఫిక్ మ్యూజిక్ లా వినిపించేవి. గోడల అవతల నుంచి ఆ కేకలు ఆగిపోయే వరకు అతను తలుపులు తీసేవాడు కాదు. కొన్నిసార్లు ఆ గదుల్లోకి నీటిని వదిలి ఆపై విద్యుత్ ప్రవహింపజేసి అందరినీ మాస్ ఎలక్ట్రిక్యూషన్ చేసేవాడు. ఆ శవాలను నేరుగా మొసళ్లకు ఆహారంగా విసిరేవాడు. హిట్లర్ అంటే విపరీతమైన ఆరాధన పెంచుకున్న అమీన్ తన గదులను గ్యాస్ ఛాంబర్స్ గా మార్చి విష వాయువులతో వందలాది మందిని ఊపిరి ఆగిపోయేలా చేసేవాడు. ఈ భయంకరమైన హింసాకాండలో దాదాపు 5 లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని చరిత్ర చెబుతుంది. అమీన్ తన రాజభవనంలో ఎవరినీ రానివని ఒక అత్యంత రహస్యమైన గదిని కలిగి ఉండేవాడు. తను చంపిన ప్రత్యర్థుల శవాలను అక్కడికి తీసుకెళ్లి వారితో గంటల తరబడి మాట్లాడటం, శవాల పక్కనే నిద్రపోవటం వంటి భయంకరమైన చేష్టలు అతనిలో ఉండేవని చెబుతారు. ఒకరోజు అతని 5వ భార్య కుతూహలంతో ఆ గదిలోకి అడుగుపెట్టినప్పుడు అక్కడ ఆమె చూసిన దృశ్యం ఆమె కళ్ళ ముందు నరకాన్ని సాక్షాత్కరింపజేసింది. అక్కడ ఉన్న 2 పెద్ద ఫ్రీజర్లలో తెగిపడిన తలలు బీభత్సంగా కనిపిస్తుండగా గది నిండా చెల్లా చెదురుగా ఉన్న శవాలను, కాలేయం, పెదవులు, ముక్కులు మరియు జననేంద్రియాలు వంటి భాగాలు లేవు ఆ శవాలకు. అమీన్ కేవలం ఒక హంతకుడే కాదు, ఒక కానోబిల్, నరమాంస భక్షకుడు. తన శత్రువుల అవయవాలను తింటే తనకు మరింత శక్తి వస్తుందని నమ్మేవాడని చరిత్రకారులు భావిస్తారు. ఈ వికృతమైన మనస్తత్వం అతన్ని కేవలం ఒక నియంతగానే కాకుండా మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన సైకోపాత్ గా నిలబెట్టింది. తన సొంత భార్య కూడా తట్టుకోలేకపోయిన ఆ భయానక దృశ్యం అమీన్ యొక్క అసలు రాక్షస స్వరూపానికి నిదర్శనం. ఎంతకాలం ముసుగు వేసినా అమీన్ లోపల ఉన్న రాక్షసుడు ఏదో ఒక రోజు బయటపడక తప్పలేదు. ఒక ఇంటర్వ్యూలో అతను ఏమాత్రం సంకోచం లేకుండా హ్యూమన్ ఫ్లెష్ అనేది చిరుతపులి మాంసం కంటే గొప్పగా ఉంటుంది అని చెప్పడం. ఈ మాటలు విన్న ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అతని వ్యక్తిగత వైద్యుడు అమీన్కు హైపోమేనియా, స్కీజోఫెర్నియా మరియు సిఫిలిస్ వంటి భయంకరమైన మానసిక మరియు శారీరక వ్యాధులు ఉన్నాయని నిర్ధారించిన ఆ పిచ్చి నియంత వాటిని ఏమాత్రం లెక్క చేయలేదు. దేశంలో తిండి లేక ప్రజలు అలవటిస్తుంటే, ఉగాండా ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంటే ప్రజల దృష్టిని మళ్లించడానికి టాంజానియాపై యుద్ధం ప్రకటించి అతిపెద్ద స్ట్రాటజిక్ మిస్టేక్ చేశాడు. టాంజానియా సైన్యం ఎదురుదాడికి దిగి ఉగాండాను చుట్టుముట్టడంతో ప్రాణభయంతో అమీన్ తన రాజభవనాన్ని వదిలి లిబియాకు, ఆ తరువాత సౌదీ అరేబియాకు పారిపోయాడు. లక్షలాది మందిని అత్యంత క్రూరంగా చంపిన ఆ కిరాతకుడు చివరకు ఏ శిక్ష అనుభవించకుండా ఆగస్టు 16, 2003న సౌదీలో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో కన్నుమూశాడు. అతను చనిపోయిన ఆ రాజభవనం గోడల వెనుక వినిపించే ఆర్తనాదాలు, ఆ మొసళ్ల నోటికి చిక్కిన ప్రాణాలు ఉగాండా చరిత్రలో ఒక చెరపలేని శోక గీతంగా మిగిలిపోయాయి. నిజంగానే ఈడీ అమీన్ జీవితం ఒక టెరిఫైయింగ్ రోలర్ కోస్టర్ రైడ్ లాంటి. ఒక కుక్ స్థాయి నుంచి దేశాన్నే శాసించే స్థాయికి ఎదిగి చివరకు లక్షలాది మంది రక్తాన్ని కళ్ళ చూసిన అతని ప్రయాణం ఎవరికైనా వణుకు పుట్టిస్తుంది. దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీసి ప్రజలను ఆకలితో మార్చిన వాడు ఎప్పటికీ నాయకుడు కాలేదు. అతను కేవలం అధికారం కోసం దేవుణ్ణి, దేశభక్తిని అడ్డం పెట్టుకున్న ఇన్హ్యూమన్ డిక్టేటర్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి.